రైట్ ఇక వరంగల్ జిల్లాలో చిట్ ఫండ్స్ చీటింగ్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చీటింగ్ వెనకాల ఎవరు ఉన్నా అసలు వెనక్కి తగ్గడం లేదు. అధికార పార్టీకి చెందిన వరంగల్ మాజీ మేయర్ గుండా ప్రకాష్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భవితశ్రీ చిట్ ఫండ్స్ అధినేతగా గుండా ప్రకాష్ ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. భవితశ్రీ చిట్ ఫండ్స్ చీటింగ్ పై బాధితులు హన్మకొండ పిఎస్ లో ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. గుండా ప్రకాష్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు కూడా తెలుస్తుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా భవితశ్రీ బాధితులు ఉండడంతో కూపీ లాగుతున్నామంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, దీపిక, చిట్ ఫండ్ చీటింగ్ పై వరంగల్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఇప్పుడు భవితశ్రీ చిట్ ఫండ్ చైర్మన్ ఉన్నటువంటి మాజీ మేయర్ గుండా ప్రకాష్ను హన్మకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా హన్మకొండ పోలీసులు విచారించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఎంజీఎం ఆసుపత్రిలో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే మెజిస్ట్రేట్ ముందు మాజీ మేయర్ గుండా ప్రకాష్ను హాజరుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే భవితశ్రీ చిట్ ఫండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వ్యక్తుల దగ్గర అనేక మంది దగ్గర చిట్టీలు వేసి చిట్ ఫండ్ చీటింగ్ చేసినట్టుగా బాధితులు హన్మకొండ పిఎస్లో ఫిర్యాదు చేశారు. హన్మకొండ పిఎస్లో ఫిర్యాదు మేరకు మాజీ మేయర్ గుండా ప్రకాష్ను పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తిగా దర్యాప్తు కొనసాగించిన తర్వాతనే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్టుగా తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా భవితశ్రీ చిట్ ఫండ్స్లో చీటింగ్ జరిగినట్టుగా బాధితులు రోడ్డుకెక్కి ఆందోళన బాటలు పట్టినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో భవితశ్రీ సంబంధించినటువంటి బ్రాంచులు ఉన్నాయి. అక్కడ కూడా ఇటువంటి చీటింగ్ జరిగినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా భవితశ్రీ చిట్ ఫండ్స్లో ఇంకా ఎటువంటి మోసాలు జరిగాయి, ఎప్పటి నుంచి ఈ చిట్ ఫండ్స్ నడుస్తుంది, ఎవరెవరు ప్రమేయం ఉంది, ఈ గుండా ప్రకాష్ చైర్మన్గా కొనసాగుతున్నారు. గుండా ప్రకాష్ ఆ చైర్మన్ ఉన్న నేపథ్యంలో ఎటువంటి మోసాలు జరిగాయంటూ కూడా హన్మకొండ పోలీసులు ఇంకా పూర్తిగా భవిత చిట్ ఫండ్ సంబంధించినటువంటి వ్యవహారంపై కూపీ లాగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బ్రాంచ్లకు కూడా పోలీసులు వెళ్ళి దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భవితశ్రీ చిట్ ఫండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ మేరకు చీటింగ్ జరిగాయి, ఎంతమంది కస్టమర్లు చిట్టీలు వేశారు, వారికి ఏమేమి చేశారు, ఎక్కడ ప్లాట్స్ ఇచ్చారా, ఇంకా పూర్తిగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే గతంలో కూడా హైదరాబాద్లో ఒక కేసు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆ భవితశ్రీ చిట్ ఫండ్ చైర్మన్ మాజీ వరంగల్ మేయర్ గుండా ప్రకాష్పై వివిధ జిల్లాల్లో వివిధ ప్రాంతాలలో కూడా చీటింగ్ చేసినట్టుగా పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. తాజాగా హన్మకొండ పిఎస్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ రాజకీయాలు కావచ్చు, వరంగల్లో ప్రజెంట్ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. భవితశ్రీ చిట్ ఫండ్స్లో ఏం జరిగింది, ఎంత మేరకు చీటింగ్ జరిగింది, ఇందులో మాజీ మేయర్ గుండా ప్రకాష్ పాత్ర అయినట్టు కూడా జిల్లా రాజకీయాల్లో చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజకీయాలు కొనసాగించి మేయర్గా వరంగల్లో ప్రాతినిధ్యం వహించారు. తర్వాత ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజెంట్ ఇప్పుడు అధికార పార్టీ నేతగా కొనసాగుతున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటాం. చీటింగ్ పై ఎవరైతే చీటింగ్ కావచ్చు, ఎవరైతే పేద మధ్య కుటుంబాలు చిట్స్ వేస్తున్నారో అటువంటి వారిని ఇబ్బంది పెట్టి అటువంటి వారిని మోసం చేసిన వారిని వదిలిపెట్టమంటూ కూడా పోలీసులు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి చిట్ ఫండ్స్ వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా చిట్ ఫండ్స్ బాధితులు కూడా రోడ్డెక్కి రోజు ఆందోళన చేస్తారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్ మెట్లెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు భవిత చిట్ ఫండ్స్ ఎవరైతే చైర్మన్ను గుండా ప్రకాష్ అదుపులోకి తీసుకున్నారో అలానే మిగతా చిట్ ఫండ్స్ సంబంధించినటువంటి చైర్మన్లు కావచ్చు, వారందరినీ కూడా డైరెక్టర్లను అదుపులోకి తీసుకోవాలని బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మాజీ మేయర్ గుండా ప్రకాష్కి అయితే ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కొనసాగాయి. అక్కడి నుంచి నేరుగా కోర్టుకు తరలించిన తర్వాత కోర్టు ఈ అంశానికి సంబంధించి చీటింగ్ కేసుపై ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్న చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఇంకా పోలీసులు చిట్ ఫండ్ చీటింగ్లపై ఇంకా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు, ఈ మాజీ మేయర్ గుండా ప్రకాష్ అరెస్టు వ్యవహారం కోర్టు తీర్పు ఎలా వస్తుందో. దీపిక, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.